హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు యూఎస్ఏ డైరీస్. నేను ఇప్పుడు పిట్స్బర్గ్లో ఉన్నాను. పిట్స్బర్గ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను. చూస్తున్నారుగా బ్రిడ్జెస్, ఇంకా సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పిట్స్బర్గ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దీన్ని సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అంటారు. పిట్స్బర్గ్ చుట్టూ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది సిటీ. అండ్ మనకు చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మీకు కూడా చూపిస్తాను చాలా ప్లేసెస్. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ సిటీ ఒకప్పుడు స్టీల్ ఇండస్ట్రీస్కి ఫేమస్. ఇది వన్ ఆఫ్ ద స్టీల్ ఇండస్ట్రీ. నేను ఇవాళ కార్నెగీ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అండ్ ఆర్ట్స్కి వెళ్తున్నాను. ఇది ఒక పెద్ద మ్యూజియం, ఇక్కడ ఫేమస్ మ్యూజియం. వెళ్ళే వేలో ఈ బ్రిడ్జ్ కనిపించింది. దీనికి మొత్తం బ్లాక్స్ పెట్టున్నారు. పిట్స్బర్గ్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది. ఇవి అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా. మనకు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపించేదే కార్నెగీ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అండ్ ఆర్ట్స్. బయట నుంచి చాలా బాగా అనిపిస్తుంది కదా, లోపల ఇంకా చాలా బాగుంటుంది. వెళ్ళిపోయి చూసేద్దాం మనం లోపల ఎలా ఉంటుందో. లోపలికి వెళ్తూనే మనం టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే $25, కిడ్స్కి అయితే $15. అండ్ మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది మ్యూజియం. థర్స్డే మాత్రం మార్నింగ్ 10 AM టు నైట్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. అదే మనం వీక్ డేస్ 3 PM తర్వాత వెళ్తే మనకి డిస్కౌంట్ ఉంటుంది టికెట్ పైన. లోపలికి రాగానే రైట్ సైడ్లో ఇందాక టైగర్ చూసారు కదా, అది కనిపించింది. చిన్న రూమ్లో అవి ఉన్నాయి. దాని తర్వాత ఇదే. ఇక్కడ నుంచి మన ఎంట్రీ స్టార్ట్ అవుతుంది మ్యూజియంలోకి. ఇది ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉంది. దాంట్లోనే అక్కడక్కడ ఈ యానిమల్స్ పెట్టారు. ఇక్కడ నుండి మ్యూజియంది అసలు ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్తూనే మనకి ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది. లోపలంతా స్పేస్ సెంటర్ లాగా అనిపించింది చూడడానికి. ఇలా క్యాబిన్స్లోకి వెళ్ళి బటన్స్ నొక్కితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాటి గురించి అంతా. దాని నుండి లోపలికి వస్తే డైనోసార్ ఫాజిల్స్ ఇంకా ఐస్ ఏజ్ యానిమల్ ఫాజిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ మినరల్స్ ఇంకా జెమ్స్ ఉన్నాయి. ఈ మినరల్స్తో చాలా బ్యూటిఫుల్గా జ్యువెలరీ చేశారు. అలాగే ఇంకా చాలా ఐటమ్స్ చేశారు. జెమ్స్లో అయితే రూబీస్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవన్నీ పిక్స్ తీసుకున్నాను. జురాసిక్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇదంతా ఫాజిల్స్, కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగుండే ఈ ప్లేస్ అంతా. నాకైతే చాలా నచ్చింది. చూసి మీరు కామెంట్ చేయండి ఈ ఏరియా ఎలా ఉందో. ఎలా ఉంది, వేరే వాళ్ళకి వెళ్ళినట్టుంది కదూ. ఈ మ్యూజియంకి మనం ఎంటర్ అయిన నుండి బయటికి వచ్చే వరకు మనకు టైం అస్సలు తెలియదు, అలా అయిపోతుంది. మనం ఈజిప్ట్ వెళ్తాం, ఆఫ్రికా వెళ్తాం, ఇలా జురాసిక్ వరల్డ్ వెళ్తాం.
ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. లైవ్లీగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్. చాలా చాలా నచ్చుతుంది మీకు. డైనోసార్స్ ఎరాలో ఉన్న సీ యానిమల్స్ ఇవన్నీ. అప్పట్లో ఫిషెస్ అన్నీ ఇంత పెద్దగా ఉంటుండే. అప్పట్లో హార్సెస్ డాగ్ సైజ్ ఉంటుండే అంట. మీకు ఎవరికన్నా ముందే తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం తెలుసుకోవడం. అండ్ ఇక్కడ కనిపించేదంతా హార్స్ ఎవల్యూషన్. చిన్న డాగ్ సైజ్లో ఉండే హార్స్ ఇప్పుడు మనకు కనిపించే హార్స్ వరకు ఇక్కడ డిఫరెన్సెస్ చూపించారు. చాలా బాగా అనిపించింది. ఇది పిల్లలకి ఇక్కడ తీసుకొస్తే చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా తెలుసుకుంటారు వాళ్ళు ఇక్కడ. ఇక్కడ పిల్లలకి గ్లాసెస్ ఇంకా బ్రష్ ఇస్తారు. ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, అలా ఒక చిన్న ఫన్ యాక్టివిటీ అన్నమాట. కింద బోన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని బ్రష్తో అలా మట్టి తోసేస్తుంటారు. మనమే ఒక డైనోసార్ బోన్ని కనుక్కున్నట్టు ఫీలింగ్ వచ్చేలా పెట్టారు. పిల్లలకైతే చాలా ఫన్ ఉంటుంది. ఇది లైవ్ యానిమల్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్. ఇది ఒక 1/2 అవర్ ఉంటుంది ప్రోగ్రామ్. దీనికోసం $4 ఎక్స్ట్రా కట్టాలి మనం. ఇది నాకు అంత వర్త్ ఏం అనిపించలే. చూడండి, ఒకవేళ మీకు నచ్చితే మీరు వెళ్ళండి. మ్యూజియం పార్ట్ 1 ఇక్కడికి ఎండ్ చేసేసాం. ఇప్పటికే 10 మినిట్స్ అయిపోయింది. పార్ట్ 2లో మనం ఆఫ్రికా చూస్తాం, ఈజిప్ట్ చూస్తాం, అండ్ ఆఫ్రికన్ పీపుల్ కల్చర్ ఎలా ఉంటుందో చూస్తాం, యానిమల్స్ ఎలా ఉంటాయో చూస్తాం. అండ్ దీని తర్వాత మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఒక చిన్న గ్లిమ్స్ పెట్టాను. చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఈ వీడియోస్ అన్నీ పెడతాను. ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా, నయాగరా వెళ్తే నయాగరా చుట్టుపక్కల ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఏవేవి మనం కవర్ చేసుకోవచ్చు, నయాగరాకి వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది, నయాగరాలో ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, అండ్ నయాగరా చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అన్నీ చూసి తెలుసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎలా ఉంది ఈ వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను.
Thanks for watching my video. Bye bye, signing off. Thanks for watching my video.